హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కవిత గారు లాస్ట్ ఒక 2 months నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేశారు కవిత గారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల అంత భయమా లేకపోతే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారో రీజన్ ఏందో తెలియదు, కానీ కవిత గారు మాత్రం కంటిన్యూస్గా అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి మాట్లాడతారు. కవిత గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంతగానో మాట్లాడుతారో అందరికీ షాకింగ్గా అనిపిస్తుంది. అందరికీ పవన్ కళ్యాణ్ గారు కవిత గారిని కానీ కవిత గారి పార్టీని కానీ ఎవరినే మాట్లాడారు. బట్ కవిత గారు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తారు. దాని వెనుక కారణాలు ఏంటని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఉండడం ఒకటి, 2 ఎన్డీఏతో పాటు ఎలయన్స్లో ఉండడం ఇంకోటి. ఈ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఉన్న యూత్లో ఏదైతే క్రేజ్ ఉందో, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరి వల్ల కవిత గారు అసంటి కొత్త పార్టీ పెట్టుకునేటోళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అసంటి వాళ్ళు కనుక తెలంగాణలో రాజకీయ ఎంట్రీ కనుక ఇస్తే ఈమెకున్న ఆయనతో కూడా పోతుందని చెప్పేసి భయపడుతున్నట్టున్నారు నాకు తెలిసి కవిత గారు. లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద దేశద్రోహం కేసు పెట్టాలంటే ఇది ఎందుకు దేశద్రోహం కేసు పెడతారు? పవన్ కళ్యాణ్ గారు అంత తప్పేం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తిహార్ జైలు ఉన్నారా? లేరు కదా. మీరేం చేశారో మీరేం చేయలేరో మీరు చేసిన దానికి పోయారు, తర్వాత బయటకు వచ్చారు మీ పార్టీ ఓకే. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా తప్పుగా మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇష్టానుసారంగా మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మిమ్మల్ని కానీ మీ పార్టీని కానీ తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుగా మాట్లాడినప్పుడు మీరు ఖండించినా సరే కూడా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అరే నిజంగా కదా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడేది లేకుండా అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు ఒక మాట మాట్లాడలే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలను ఎప్పుడు మాట్లాడలే. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి అనుబంధమే ఉంది. మా పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంచి అభిప్రాయమే ఉంది. ఎప్పుడు కూడా ఏం చెడుగా మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ గారు. కవిత గారికి మరి ఎందుకు అంతగానం బాగా పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారి మీద పడతారు. రీసెంట్గా అయితే చాలా ఎక్కువ సందర్భం మేడ దొరికినా సరే కూడా పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఎట్లన్నా సరే ఆయన బదలం చేద్దామని ట్రై చేస్తారు. ఈడ ప్లస్ పాయింట్ ఏంటని చెప్పి అంటే కవిత గారిని మాటలు ఎవరిని సీరియస్గా తీసుకుంటలేరు, అది ప్లస్ పాయింట్. ఆమె ఎన్ని చెప్పాలనుకున్నా సరే ఆమె చెప్తున్నారు కంటిన్యూస్గా. బట్ కవిత గారి మాటలు ఎవరు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. ఎందుకు అని అంటే మనందరికీ తెలిసిందే కవిత గారి సిచ్యువేషన్ అట్లుంది. ఇప్పుడు కవిత గారి వల్ల ఏదో మొత్తం రాజకీయంగా మొత్తం కింద మీద అయిపోతుంది తెలంగాణలో మొత్తం అన్నట్టు అట్లేం లేదు. ఫస్ట్ కవిత గారికి కనుక చిత్తశుద్ధి నిజంగానే కవిత గారు మాట్లాడుతారు కదా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి గురించి. కవిత గారికి ఒక మాట చెప్తానండి. కవిత గారు మీకే చిత్తశుద్ధి అనుకుంటే మీరు గత 10 ఏళ్ళ ఏదైతే రేషన్ కార్డులు వేయలేరో ప్రజలకి 5 కోసం కొట్లాడారు. రేషన్ కార్డు వేయలేరు కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీరు కూడా ఉన్నారు కదా 10 ఏళ్ళు, ఇయ్యలేరు కదా రేషన్ కార్డులు కూడా, ఇండ్లు కూడా ఇయ్యలేరు కదా. అవి ఏవైతే తప్పిదాలు జరిగినాయో కవిత గారు మనం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో సెక్రటరీలో వాటర్ లీక్ అవుతాయని చెప్పేసి మొన్న వర్షం పడితే హైదరాబాద్లో మొత్తం నీళ్ళు ఆగమాగం ఉంది. మన సెక్రటరీ ముందు గిటంగా ఆగమాగం ఉంది. మరి అవన్నీ దానికి ఏమంటారు? ఏదైనా పాయింట్ ఒక మంచి మాట మాట్లాడేది ఉంటే ఒక మంచి మాట గట్టిగా పాయింట్ మాట్లాడాలి తప్ప అవతలని కించపరిచేటట్టు అవతలని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రం గొప్పలు గారు ఎవరు కూడా. వర్షం వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ మహానగరంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ప్రకృతి నుంచి వచ్చింది. దానికి ఎవరేం చేయలేరు. దానికి ఎవరేం చేయలేరు. కొన్ని చెరువులు కబ్జాలైనవి, నిలువనికి ప్లేస్ లేదు తెలంగాణలో హైదరాబాద్ సిటీలో. రోడ్ల మీద ఉన్న డ్రైనేజీలు మొత్తం ఫుల్ అవుతున్నాయి. వాడు పోనీకి నీళ్ళుంటే పోతుండేవి, క్లియర్ అవుతుండే. లేదు, కబ్జా ల్యాండ్లు ఎక్కడెక్కడ కబ్జాలు చేసి మొత్తం ఇది చేసి పడేసారు. ఐడి గురించి మాట్లాడండి కవిత గారు. మీరు ఐడి గురించి గట్టిగా మాట్లాడారు, గట్టిగా నిలదీయరి. ఇట్లా అవుతుంది. లేకపోతే మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పరు. ఇట్లా వాళ్ళు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్లో ఇట్లా మొత్తం మునిగిపోయి ఆగమాగం అవుతుంది, ఇగో ఇట్లా చేస్తే దీనికి సొల్యూషన్ వస్తుందని చెప్పురి. ప్రజలకు ఉపయోగపడుతుంది, తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, మీకు కూడా రాజకీయ పరిణతి పెరుగుతుంది. అరే కవిత గారు మంచి ఆలోచన చేస్తారు ప్రజల కోసమే కదా అని చెప్పి మీరు గవర్నీ వదిలేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు ఏడ దొరుకుతారో పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా బదలం చేద్దాం అన్నకాడికి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. మీరు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారి పార్టీని కాపీ చేసి పెట్టారు టైటిల్. ఆ టీఆర్ఎస్ పార్టీ మీరు దేనికోసం పెట్టారు, ఆ ఏజెండా ఏంది అది మీరు చెప్పాలి. మీరు ఇంతకుముందు 10 ఏళ్ళు ఏం జరిగింది రాష్ట్రంలో? రాష్ట్రం సపరేట్ అయినాక మిగులు బడ్జెట్తో వచ్చింది, అప్పులు ఎందుకు అయింది, కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంది, ప్రజలకి ఇవన్నీ అకౌంటబిలిటీ. ఒక రాజకీయ పార్టీ అనేదిగా ప్రజలకి మీరు అకౌంటబిలిటీ ఉంది, ఇవన్నీ చెప్పాల్సింది. మీరు ఇవన్నీ వదిలేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దేశ దోషులు ఎందుకు దేశ దోషి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు?
అంటే పవన్ కళ్యాణ్ గారు తిరిగితే అటెన్షన్ వస్తుంది అనుకుంటున్నామో మరి కవిత గారు. కవిత గారికి కేసీఆర్ గారి కూతురుగానే ఒక రెస్పెక్ట్ తప్ప ఇప్పుడు టీఆర్పీ లీడర్గా మీకేం లేదు. మీ తన ఓకే మీకు పార్టీ పెట్టే ఆలోచన ఉంది, మీ తన పార్టీ ఎవరైనా పెట్టిపించారా లేకపోతే మీరే స్వతంత్రం పెట్టారో అది తెలియదు. కానీ మీరు ఒక పార్టీ పెట్టుకుంటే పార్టీ అధినేతలాగా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి మీరు, అంతే తప్ప. నేను ఒక వీడియోలో కూడా చూసాను, నేను సోషల్ మీడియాలో యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లో చూసిన, కవిత గారి కార్లో కూర్చుంటే ముంగట పరిగెడుతారు పాపం, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిగెడుతారు. ఇక కార్లో కూర్చొని ఉంటే వాళ్ళు పరిగెడుతారు. వాళ్ళు కనీసం అరే గ్లాస్ ఓపెన్ చేసి మీరు అట్లా ఉరకకూరు, మీరు ఎందుకు ఉరుకుతారు, మీరు అవసరం నేను కూడా దిగుతా ఇడికే నడుచుకుంటూ పోదామన్నా ఇది లేదా మాకు. వాళ్ళని పరిగెట్టించుకుంటే ఈమె కార్లో గట్టి కూర్చుంటే పోతుంది. మీరు అంటే మీడియా ముందు మాట్లాడే ఒకటి ఉంటుంది, బ్యాక్ హ్యాండ్లో ఒకటి ఉంటుంది, ఇట్లుంటాయండి. మళ్ళీ మాట్లాడితే ప్రజల మీద ప్రేమ అనుకుంటే ఉరుకుతారు, కార్పాక అక్కడిది ఇక్కడిది ఉరుకుతారు పాపం పోరళ్ళు వచ్చారని చెప్పేసి, కవిత గారు వచ్చారని చెప్పి ఉరికినప్పుడు అరే మీరు ఎందుకు ఉరుకుతారు, ఆగురు మీరు అట్లా ఉరికి అవసరం లేదు, నేను ఏదైనా ఆపుతా కారు ఇడికైనా నడుచుకుంటూ ఏముంది కొంచెం దూరమే కదా అని చెప్పి మాట్లాడవచ్చు కదా. అవన్నీ ఏమున్నాయి కవిత గారి దగ్గర. మీ మీద లిక్కర్ స్కామ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఏం స్కామ్లు ఏమీ లేవు కదా, కబ్జా చేసినారో లేకపోతే ఏదో పైసల కోసం ఏ పని అంటే ఆ పని చేసిన అట్లా లేదు కదా. మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఎసేంటోళ్ళు, ఆ వ్యక్తికి ప్రజల్లో ఏ ఒపీనియన్ ఉంది ఇవన్నీ తీసుకొని మాట్లాడాలి. మీరు ఏదో మొత్తం తీసేసి ఇక ఎంతసేపు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తప్ప వేరే సెంటిమెంట్ వాడలేరు. మీరు సపరేట్ అయిపోయినాక గీటంగా ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకున్నాక గీటంగా ఆంధ్ర సెంటిమెంటే కావాలి. మళ్ళీ రాజకీయం చేయాలంటే ఎందుకు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 12 ఏళ్ళు అవుతుంది, 12 చిల్లర అవుతుంది. ఇప్పుడు 12 ఏళ్ళ కన్నా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 12 ఏళ్ళకి పైగా అవుతుంది. 12 ఏళ్ళకి పైగా అవుతున్నాక ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ లొల్లులు పెడితే తెలంగాణ ప్రజలకు అర్థం కాదా? మీరేమి మాటలు వెనక ఏమున్నాయో తెలియదా ప్రజలకి? ఇంకెన్ని రోజులు ఆంధ్రాని పూసికి చూపించే తెలంగాణ ప్రజలకి ఇట్లా మీరు బిస్కెట్ వేద్దాం అనుకుంటారు? మీరు మంచి మాట్లాడి ప్రజలకు ఉపయోగపడే మాట్లాడితే ప్రజలు కూడా ఖచ్చితంగా మీకు యాక్సెప్ట్ చేస్తారు. మీరు అరే కవిత గారు గట్టి కొట్లాడుతారు ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేసినా సరే కూడా నడుస్తుంది కదా, ఏం మాట్లాడినా సరే నడుస్తుంది కదా, ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఒక పంచాయతీ తీసుకొచ్చి పెడదాం. ఆ పంచాయతీ తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడక ముందుగా అవసరం. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక అసలు ఆంధ్ర ప్రభుత్వంతో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎవరు బతకాలు బతుకుతారు, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు, మన పరిపాలన మనం చేసుకుంటాం, అయిపోయింది అడిగే కదా. ఇంకే ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి వల్ల అది నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారి వల్ల ఇది నడుస్తుంది అని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారి వల్ల ఏం నడుస్తుందో, రేవంత్ రెడ్డి గారి ఆశయాలు ఎట్టున్నాయో, రేవంత్ రెడ్డి గారి క్లారిటీ ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి క్యాపబిలిటీ ఏందో కూడా ప్రజలు తెలుసు. ప్రజలు అందుకే ఆయన ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టారు. ఆయన ఏం చేయాలో అది చేస్తుండు. మహిళలకు ఫ్రీగా బస్సు ఇచ్చిండు, టికెట్ లేకుండా. రేషన్ కార్డులు ఇచ్చిండు, 200 యూనిట్లు కరెంట్ ఇచ్చిండు. కార్పొరేట్ స్కూళ్ళతో పాటుగా గవర్నమెంట్ స్కూళ్ళు కడుతుండు. ఆయన పేద ప్రజలకు ఏమేమి చేయాలనో, తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉద్యోగాల కోసం నిరుద్యోగుల కోసం ఏం చేయాలో అన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మీ దగ్గర ఏం టాపిక్స్ లేకపోతే టాపిక్స్ లేనట్టు ఉండాలి. కానీ ఊకే వచ్చి పవన్ కళ్యాణ్ గారిని రేవంత్ రెడ్డి గారిని అనడం ప్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరికి. మీరు తెలంగాణ మీద చిత్తశుద్ధిగా అనుకుంటే మీరు ఎందుకు ఇన్ని అప్పుల పాలైందో తెలంగాణ గాదాని గురించి మాట్లాడేది, దానికి జవాబు చెప్పరు. మీరు 10 ఏళ్ళు మీరే ఉన్నారు కాబట్టి మీరు కూడా అందులో పార్ట్ ఆఫ్ అప్పుల్లో మీరు కూడా పార్ట్ ఉన్నారు కాబట్టి మీరు అది చెప్పరు. మీరు అవన్నీ వదిలిపెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక మాటలు మాట్లాడేసేయాలి, రేవంత్ రెడ్డి గారి మీద ఏదో ఒక మాట మాట్లాడేసేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు కదా ఇలా బాధ అంతా. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పోతే నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారు, అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇంత పవన్ కళ్యాణ్ గారు ఈ రేంజ్కి పోయేది అన్నది అసూయ కలిగినట్టుంది నాకు తెలిసి. అసూయ పడుతున్నారు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారిని చూసి కవిత గారు అసూయ పడుతున్నారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉండి కూడా మాకంత కోఆర్డినేషన్ లేదు సెంట్రల్ గవర్నమెంట్తోని. పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉన్నా లేకున్నా సరే కూడా ఆ కోఆర్డినేషన్ ఏందో అర్థమైతే అన్నట్టుంది కవిత గారికి. చాలా అసూయ పడుతున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారిని చూసి. అది అట్లా మంచి పద్ధతి కాదు కవిత గారు. మీరు పాయింట్ టు పాయింట్ తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఏమైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడితే నాతో సహా తెలంగాణ ప్రజలందరూ మీతో గొంతు కలుపుతారు, మీ ఎంప నడుస్తారు. మీరు నిజంగా తెలంగాణ ప్రజలకి మేలు చేసే విధంగా కనుక మాట్లాడితే. అట్లా కాదు నేను ప్రతిసారి ఏదో రాజకీయ అవసరం కోసం ఆంధ్రాని బూచిగా పెట్టి ఏదో ఒకలా రాజకీయం నడిపిస్తామంటే ఎక్కువ రోజులు నడవదు. అది అట్లా నడవకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితికి వచ్చింది.
అట్లా నడిచిన ఉంటే ఇప్పుడు కూడా ఇంకా అది నడుస్తుండే. బట్ అయిపోయింది కదా, ఎవరు బతకాలు బతుకుతున్నప్పుడు ఊకే అవతలను తీసుకొచ్చి ఇడబెట్టి మన రాజకీయ దానికోసం అవతలను బదనం లేపి అట్లా ఇన్ని ఎక్కువ రోజులు దేనికి రాదు. అట్లా ఎవరికైనా ఏ పార్టీకన్నా సరే ఏ నాయకుడికన్నా సరే కూడా ఒకరిని దొంగగా చూపించి ఒకరిని బూచిగా చూపించి మనం పబ్బం వరకు అంటే అది ఎక్కువ రోజులు నడవదు. అది కొన్ని రోజులు నడుస్తుంది. అది నడిచిన రోజులు మంచిగా ఉంటుంది, పోయినాక ఇగో ఇట్లా ఉంటాయి సిచ్యువేషన్స్ అన్నీ. వీడియో మీకు ఎట్లా అనిపించిందో వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.